అత్యవసర సమయంలో సరియైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో, ఎఫ్ఐజేఆర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో, ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నరముల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రీకన్స్ట్రక్షన్, ఇల్లీజిరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు, చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు: డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. అమ్మా, ఫస్ట్ శాలరీ తీసుకున్నా. ఇది కొత్త హుండీ. నెల నెల 2000 వెయ్యాలి. బంగారు హుండీ తెలుసా అమ్మా? కార్తీ, రండమ్మా. అమ్మకు చెప్పండి. బంగారం ఎప్పుడు భద్రతైన పొదుపే కదా. దాన్ని బాగా అర్థం చేసుకున్నారు మలబార్. మీరు సెలెక్ట్ చేసేందుకు ఒక్కొక్కరికి తగ్గట్టుగా గోల్డ్ పర్చేస్ ప్లాన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. నెల నెల చిన్న మొత్తంలో అమౌంట్ సేవ్ చేద్దాం. 11 నెలలు ముగిశాక తరుగే లేకుండా నగలు కొందాం. మలబార్ గోల్డ్ పర్చేస్ ప్లాన్ నువ్వు చెప్పినట్లు బంగారు హుండీనే. మీ సేవింగ్స్ కు మలబార్ ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నమస్తే, P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మ రాజీనామా కోసమే వైసీపీ పార్టీ ప్లేనరీ. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విమర్శించారు. ప్రజలు చైతన్యవంతమై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. వైసీపీ రాష్ట్ర ప్లేనరీ ప్రజల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి తల్లి రాజీనామా కోసమే నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్లేనరీలో మీడియా ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం మాట్లాడింది ఏమీ లేదన్నారు. ఒంగోలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దామచర్ల మాట్లాడారు. జగన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆయన తల్లి ముఖ్యమంత్రి అవుతారన్న భయంతోనే ఆమె చేత రాజీనామా చేయించారని విమర్శించారు. టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం కావడంతో కంగారు పడిన వైసీపీ నేతలు అంతకు మించి ఉండాలన్న ఉద్దేశంతో ప్లేనరీ కోసం జన సమీకరణకు అనేక అడ్డదారులు తొక్కారన్నారు. అని చెప్పి మాయ మాటలు చెప్పి దాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మనం అందరూ కూడా ప్రజలు కూడా మన రాజధాని అనేది పక్క రాష్ట్రాలు అడిగితే ఏడాన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలంతా ఉన్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. మద్యపాన నిషేధం ఆయన పెట్టి మద్యపాన నిషేధంలో పూర్తిగా నేను ప్రభుత్వం రాగానే చేస్తానని 100 కబుర్లు చెప్పిన వ్యక్తి ఈరోజు మద్యం మీదే ఎంత అవినీతి చేస్తున్నాడో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పదే అబద్ధాలు ఆడినంత మాత్రాన జరిగేదిలే. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మద్యం దాంట్లో ఈరోజు ఎవరైనా కూడా గూగుల్లో కానీ లేకపోతే క్రెడిట్ కార్డులో కూడా మందు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఏ రాష్ట్రంలో లేదు. సొంత బ్రాండ్లు పెట్టాడు. డిస్టిలరీస్ వాళ్ళయే పెట్టి దాని మీద పూర్తిగా 100 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు దాని మీద ఆదాయం చూసుకుంటా దాని అకౌంటే లేకుండా ఈరోజు పూర్తిగా మద్యాన్ని దోచుకొని ఈరోజు ప్రజలు ఎంతోమంది, మొన్న 27 మంది కూడా చనిపోవటం కూడా మనం చూసాం ఆ లిక్కర్ తాగటం వల్ల. దాని విధంగా మద్యం మీద విపరీతమైన అవినీతి చేశాడు. ప్రత్యేక హోదా అన్నాడు. ఎక్కడుంది ప్రత్యేక హోదా? ఆ రోజు మాకు ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ప్రత్యేక హోదాలో తప్పకుండా మనకు రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడాడు. ఈ ప్రజలు నమ్మేసి 151 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్ 23 పార్లమెంట్ ఇచ్చారు. ఏడుంది ప్రత్యేక హోదా? ఆయన కాళ్ళు పట్టుకుంటా మోడీది కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రధానమంత్రి ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఏం చేస్తారో, ఆయన ఎక్కడ జైలుకి పోవాల్సి వస్తుందో అని చెప్పి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి సెంటర్లో ప్రత్యేక హోదా కానీ ఏది కూడా సెంటర్ నుంచి ఫండ్స్ కానీ ఏది అడిగే ధైర్యం లేక ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని కూడా వదిలేసి నా ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ఉండే టైంలో ఇసుక ఫ్రీ చేసాం.
కార్మికులను ఆదుకున్నాం. ఇసుక పూర్తిగా కూడా ఫ్రీ చేసి ఎక్కడైతే ఉందో దాన్ని అన్నీ చేసి అన్ని విధాలుగా కూడా ఆడుకుంటే ఈరోజు ఇసుకతోటి కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇసుక ఎక్కడెక్కడ దొరుకుతుందో ప్రభుత్వ యంత్రాంగం మైన్స్ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవడు కూడా పట్టించుకునేవాడే లేడు. వాళ్ళని అడిగితే వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక గూండా రౌడీయిజంతో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఏమైందో కూడా తెలియదు. ఒక మంత్రి ఏమో ఇదిగో అదిగో అని పోతలు కూశాడు, చిందులు వేసాడు అసెంబ్లీలో. అయిపోయింది 2 సంవత్సరాల్లో మేము పోలవరం ఇచ్చేస్తున్నాం అన్నాడు. తర్వాత మొన్న పెట్టి మళ్ళా సంవత్సరంలో మేము కంప్లీట్ చేస్తున్నాం 23 అన్నాడు. ఆ తర్వాత ఆ మంత్రే తీసేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఆయనకేమో ఏమో చూస్తాం చేస్తాం ఎంత అయిందో కూడా ఇతనికి వచ్చినోడికి తెలియదు. ఆ రకంగా పోలవరాన్ని ఈరోజు ఒక ఇటుకరాయి పెట్టిన పాపను వల్ల పూర్తిగా దాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంటలమయమైపోయింది. ఒక తట్ట మట్టింతమంది ప్రజలు బాధపడుతూ ఉంటే ఈయన ఈరోజు ప్లేనరీ పెట్టుకొని వాళ్ళ అమ్మ చేత రాజీనామా చేపించి మిగతా వాళ్ళ చేత మాట్లాడిస్తా ప్రతి మాట ప్రతి ఓళ్ళు మాట్లాడేది అదేమంటే ఎల్లో మీడియా అని తిట్టడం. ఏ మీడియా వాళ్ళు ఏమి రాశారు? ఈరోజు ఈటీవీ కానీ లేకపోతే ఏబిఎన్ కానీ లేకపోతే టీవీ5 కానీ లేకపోతే ఇంకో మీడియా కానీ వాళ్ళు ఏమి రాస్తున్నారు, ఏం చేశారు అంటే ప్రజలకి ఒక మెసేజ్ తీసుకెళ్ళటానికి, ప్రజల్లో ఒక దోర తీసుకెళ్ళటానికి కావాలని ప్రతి ఒక్కరి చేత ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి అందరి చేత అదే మాట్లాడిచ్చేసి వాళ్ళని ఎంతసేపటికి ఒకరేమో పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు అని చెప్పి ఏమన్నా ఒక మర్యాద ఉండాలి. నీలాగా 16 కేసుల్లో వాళ్ళు ముద్దాయిలు కాదు, నీలాగా జైల్లో ఉన్నా, నీలాగా ఈరోజు లక్షల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని ఎవడు సంపాదించలా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ఈ రకంగా బస్టు పట్టించి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకురాలా. ఎవరైనా కూడా పుట్టకతోటే కోటేశ్వరులు ఎవరు స్టెప్ బై స్టెప్ పనులు చేసేదాన్ని బట్టి అదృష్టం బట్టి 10 రూపాయలు వచ్చినప్పుడు దాన్ని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే దానికి 100 రూపాయలు రావటం, 100 రూపాయలు వచ్చేది 1,00,000 రూపాయలు రావటం, ఆ విధంగా పెరిగి పైకి వస్తారు. దానికి ఈరోజు అదేమంటే నువ్వు పచ్చళ్ళు అమ్ముకున్నావు, అది వరకు ఇతను ఏమమ్మాడు? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కానప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? హైదరాబాద్లో ఉండేది వాళ్ళ సైట్ కూడా ఆ రోజు అమ్ముకొని హాస్పిటల్ వేరే వాళ్ళకి కూడా అమ్మారు. అవన్నీ లోతుగా వెళ్తే 100 మాట్లాడాలి మనం. అవన్నీ వదిలేసేసి వ్యక్తిగతాలకు వెళ్ళి మీడియాల మీద మాట్లాడటం, మీడియాలను హింసించడం, మీడియాలని బెదిరించడం. ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని బెదిరించేసి ఈ రకంగా రాష్ట్రాన్ని మీ చేతిలోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు? ఇప్పటికే సగం భయభ్రాంతులను చేసి ఉద్యోగస్తులు భయం, పోలీసు వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇదిగో వాళ్ళ మీద కేసు పెట్టండి, లేకపోయినా కూడా కొట్టండి అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టడం. ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బొంకులో లేకపోతే ఒక షాపులు పెట్టుకోవాలంటే వాళ్ళని బాలగొట్టడం ఒకటే. ఇన్ని చేశారు పాపాలు చేసి మళ్ళా అదేమంటే చంద్రబాబు నాయుడు గారి మీద. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా 2014 నుంచి 2019 వరకు ప్రతి ఇంటికి ఒక పని చేశాం. గుండె మీద చేసుకొని చెప్పండి, వైఎస్ఆర్ కాదు, లేకపోతే జనసేన కాదు, బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఎవరు వచ్చినా పని చేసాం. ప్రతి ఇంటికి ఒక లబ్ధి పొందింది. ఒక ఇంటికి హౌస్ స్కీమ్ ఇచ్చాం, ఒక ఇంటికి పెన్షన్ ఇచ్చాం, ఒక దానికి రేషన్ కార్డు ఇచ్చాం, ఒక దానికి హౌసింగ్ లోన్ ఇచ్చాం, అదేవిధంగా ఒక దానికి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే లోన్స్ ఇచ్చాం, CMRFలు ఇచ్చాం. హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఆ రోజు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు అయిందంటే పేదవాడికి 70,000 తీసుకొచ్చి ఆ రోజు CMRFలు ఇచ్చాం. ఈరోజు CMRF పేదలకు ఏదన్నా 10 రూపాయలు పెట్టుకుంటే వచ్చే బిల్లులు ఉన్నాయా? ఇక్కడ ఉండే డబ్బులు నిల్లు చేసి డిపాజిట్లో ఉండే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అవి కూడా వాడుకుంటుంది. యూనివర్సిటీ డబ్బులు కూడా వాడేస్తుంది. ఇంక ఏముంచాలని అంటే మరో శ్రీలంక లాగా చేసేసి మొత్తం కంప్లీట్ చేసేసి నువ్వు పారిపోదావనే, మొత్తం దోచుకొని ఇంకో దేశాల్లో పెట్టుకొని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో గుంటూరు కాడ జరిగితే మన ఊర్లో నాగులపురపాడు నుంచి వచ్చే హైవే అన్నీ కూడా డైవర్ట్ చేస్తారా రావుగుంట నుంచి? ఏంది ఇది అంటే ప్రజల్ని ఇంత హింసిస్తారా? మీ సమావేశం దేనికి పెట్టుకుంటున్నారు? పేపర్ వాళ్ళని తిట్టడానికి, వాళ్ళ అమ్మ రాజీనామా, నీ కాన్సెప్ట్ ఆ రెండే. అది ఆడో మీ ఆఫీస్లోనో నీ బంగ్లాలోనో పెట్టుకొని అందరినీ తిట్టుకుంటా ఉంటే, మీరే కూర్చుకొని ఆ సాక్షి పేపర్లో కుమ్ముతూ ఉంటే, ఫ్రీగా పేపర్లు అన్నీ కూడా వేసుకుంటా ఉంటే జనాలు చూస్తారు ఏడైనా. దానికి ఇంత మీటింగ్ ఎందుకు, ఇంత సభ ఎందుకు, దానికి ఇంతమందిని పెట్టి ఇంతమందిని ఆడకు తీసుకెళ్ళటం ఎందుకు? వచ్చే ప్రజలందరినేమో డైవర్షన్ చేసి ఎన్నో 100 కిలోమీటర్లు వాళ్ళని తిప్పి వాళ్ళ గ్రామానికి పోయేటట్టుగా ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం.
కాబట్టి ఏదైనా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీ ద్వారా ప్రజలు కూడా కొనేది ఒకటే, మాకేం కాదు, మమ్మల్ని గెలిపిస్తే మేము పనిచేస్తాం, లేదు అంటారా మా వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, లేకపోతే ఇంకో ఊర్లో ఉన్నాయి, ఇబ్బంది పడేది మీరే. ప్రజలు రేపు ఇళ్ళకు వచ్చి వీళ్ళు ఇంకా ఈసారికి నాకు డబల్ చేస్తారు. ఇట్లాంటి రాక్షసుని కానీ పెట్టుకున్నారు అంటే రాజు రాక్షసుడైతే సామంతులంతా కూడా రాక్షసులే. ఆ విధంగా కింద వాళ్ళ కాడి నుంచి అందరూ దోచుకుంటారు, ఇళ్ళ మీద పడతారు. మీ స్థలాలు కానీ, మీ ఇల్లు కానీ, మీ పొలాలు కానీ ఏం ఉంచరు, అన్నీ కూడా మార్చుకుంటారు. రేపు దేశంలో ఎవరికైనా చెప్పుకోవడానికి. అంజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నేత్రాలయ రెటీనా కంటి హాస్పిటల్ను ప్రారంభించిన డాక్టర్ పెనుమత్స మానస, ఉప్పలపాటి శ్రీనివాసులు ముందుగా కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకు డాక్టర్ మానస శ్రీనివాసులు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అతిథులను సన్మానించారు. అంటే చుక్లంలో ఆపరేషన్ ఫేకో ఆపరేషన్ చేయబడును అడ్వాన్స్ టెక్నాలజీ తోటి. కంటి నరము అంటే రెటినాకి సంబంధించిన చికిత్సలు అన్నీ చేయబడును. దానికి సంబంధించిన డయాగ్నోసిస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఓసిటీ అంటే రెటినల్ స్కానింగ్ మన దగ్గర ఉంది. ఒకసారి కంటి నరము సంబంధించిన వ్యాధిని గుర్తించిన తర్వాత దానికి ఓసిటీ స్కాన్ తోటి అంటే రెటినల్ స్కాన్ తోటి దానికి సంబంధించిన తగిన ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది. దాని తర్వాత డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఈ మధ్య కాలంలో చాలామంది జనాలకి ఉంది. అందుట్లో రెటినా అనేది అంటే కంటి నరము ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ కంటి నరము ఎఫెక్ట్ అయినది పేషెంట్కి గుర్తించలేడు, ఎందుకంటే కంటి చూపు అనేది తగ్గదు. సో కంటి నరాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి షుగర్లో. దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం షుగర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం పేషెంట్స్ రెటినా స్పెషలిస్ట్ దగ్గర రెటినా చెకప్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు అర్లీగా మనకి డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి నరము షుగర్లో ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. డయాబెటిక్ రెటినోపతి అనేది మనము అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ చేయగలము, కంటి చూపు పోకుండా ఉంటుంది. ఒకవేళ మనము లేట్గా డయాగ్నోస్ చేస్తే కంటి చూపు పర్మనెంట్గా పోయే అవకాశం ఉంటుంది షుగర్ పేషెంట్లలో. కాబట్టి ప్రతి సంవత్సరం షుగర్ పేషెంట్స్ స్క్రీనింగ్ చేయాలి. దీనికి సంబంధించి ఆల్ ద పీపుల్ సీనియర్స్ అండ్ మీడియా పీపుల్, ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మనము హాస్పిటల్ స్టార్ట్ చేస్తాము. దట్ సర్వ నేత్రాలయ రెటీనా హాస్పిటల్ ఒంగోలులో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రెటీనా హాస్పిటల్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ మెయిన్లీ ఎందుకు రెటీనా హాస్పిటల్ స్టార్ట్ చేసాము అంటే మ్యాక్సిమం పేషెంట్స్ మన రెటీనా ప్రాబ్లం వస్తే విజయవాడ కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ కాస్ట్లీగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం ఫాలో అప్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మనం మా వైఫ్ డాక్టర్ మాన్సా స్పెషలైజ్ ఇన్ ద ఫ్యాకో అండ్ రెటీనా ఉంది. ఇక్కడ మనం ఏంటంటే పేదలకి ప్రతి శుక్రవారం రెటీనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్రీగా స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ చేయబడును. ఇక్కడ మన హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ మిషన్ అండ్ ఓసిటీ ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి మన ప్రకాశం డిస్టిక్లో రెటీనా సేవలు ఈ హాస్పిటల్లో మనం ఒంగోలు సత్యనారాయణపురం 1వ లేన్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరామ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రులు డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొని ప్రారంభించారు. రామ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించుకోవడం అనేటువంటిది ఒక శుభపరిణామంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఒంగోలు పేరు పట్టణం అయినప్పటికీ కూడాను పరిసర ప్రాంతాలన్నీ కూడాను గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వారు కాయకష్టం చేసుకుని పేదరికంలో జీవించేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. వాటికి తోడుగా కోవిడ్ చూసాం. గడిచిన 2 సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి రాష్ట్రం కాదు దేశం కాదు యావత్ ప్రపంచాన్నే
వణికించినటువంటి పరిస్థితులు, మహామహంలోనే ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతుకు జీవుడా అని చెప్పి జీవన విధానాన్ని కొనసాగించినటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ వైద్య రంగానికి ఒక సవాల్ విసిరింది. కోవిడ్ ముందున్నటువంటి వైద్య పరంగా ఉన్నటువంటి ట్రీట్మెంట్ కల్చర్ కానివ్వండి, శాస్త్రవేత్తల యొక్క ఆలోచన విధానాలు కానీ ఒకవైపు అయితే, కోవిడ్ తర్వాత వస్తున్నటువంటి వ్యాధులు, వాటి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా నివారణ చేయాలనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి విపత్కర పరిస్థితులను కూడాను అధిగమించి పేద ప్రజానీకానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఆధునిక పరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు నూతనంగా ఈ వైద్యాలయాన్ని ప్రారంభించుకోవడం అనేటువంటిది ఒక సుపరిణామంగా భావిస్తూ, మరి ఇందులో డాక్టర్ వంశీ గారు, వారి సతీమణి గారితో పాటుగా మరి కొంతమంది వారి యొక్క మిత్ర బృందం, డాక్టర్ కుమార్ వర్మ గారు, అలాగే డాక్టర్ సానాల ధీరజ్ బాబు గారు, విజయ్ కుమార్ వర్మ కావచ్చు, అలాగనే సర్జన్ డాక్టర్ విజయ్ కావచ్చు, ఆబ్స్టిషియన్ డాక్టర్ శాంతకుమారి గారు కావచ్చు, అందరూ కూడా యువకులే, టోటల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఒక మాటలో చెప్పాలి అంటే బాగా ఉత్సాహవంతులు. మోర్ ఓవర్ దే హ్యావ్ ఇనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి 10 years నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ బాగా చేసి అవసరమైనటువంటి అన్ని స్కిల్స్ సంపాదించుకొని ఈరోజు సొంతంగా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్, ఒక న్యూ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసుకోవటం, ఇది ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలకి బాగా ఉపయోగపడుతుందని, ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుందని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. వంశీ నేను యాక్చువల్గా వీఆర్ క్లాస్మేట్స్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్. గుంటూరు మెడికల్ కాలేజ్లో MBBS చదివే సమయంలో మేమిద్దరం కలిసి చదువుకున్నాం. వెరీ బ్రీఫ్ పీరియడ్ కలిసి చదువుకున్నప్పటికీ చాలా లైక్ మైండెడ్ పీపుల్ అవటం వల్ల మంచి స్నేహితులు మా సమయంలో. లేటర్ ఆన్ ఐ మూవ్ టు కాకినాడ, మ్యూచువల్ ట్రాన్స్ఫర్. మరి ఇప్పుడు చాలా నాళ్ళ తర్వాత నేను వైద్యం విడిచిపెట్టి ఆల్మోస్ట్ ఒక 3 years అవుతుంది, రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా. అప్పటి నుంచి డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు ఒంగోలులో మొదట హాస్పిటల్ ప్రారంభించిన దగ్గర నుండి కూడా నాకు పరిచయం ఏర్పడింది. ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి డాక్టర్గా, మంచి సమర్థవంతమైనటువంటి డాక్టర్గా, ఆయన చేయి పట్టుకుంటేనే మనకు నయమవుతుందనేటటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించడమే కాకుండా, నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి రాగానే ముందు వైద్యం చేయడం, చేసిన తరువాత మేము ఆర్థికంగా లేనటువంటి వాళ్ళం అంటే ఇచ్చిన వరకే తీసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి ప్రజా సేవకులుగా కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రజల యొక్క హృదయాల్లో ఉంది. ప్రత్యేకంగా నాకున్నటువంటి సంబంధంలో కోస్టల్లో సముద్ర ఒడ్డున ఉన్నటువంటి సముద్ర ప్రాంతాన్ని నివసించేటటువంటి వారికి సరైనటువంటి వైద్య సేవలు ఉండేటటువంటివి కాదు, ఆర్థిక స్తోమత ఉండేటటువంటిది కాదు. కానీ ఎంతోమందిని ప్రోత్సహించి వైద్యం చేయించుకోవాలి, మీరంతా ఆరోగ్యవంతులుగా ఉంటూ చదువుకోవాలని కూడా ఎందరినో ప్రోత్సహించి పేద వర్గాల వారిని ఉన్నత స్థితికి ఎదగాలనేటటువంటి ఆలోచనతో సహకరించినటువంటి వారు. ఎన్నోసార్లు ఉచిత వైద్య శిబిరాలు అనేటటువంటివి కోకొల్లలు కొన్ని 100 చోట్ల పెట్టి, మనం ఇందులో ఎప్పటిలాగానే అందరికీ అందుబాటు ధరలోనూ అన్ని నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని మనం ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఉన్నాము. అలాగే మనం గత ఒక 10 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం జరుపుకుంటూ ఉన్నాము. ఆ శిబిరాన్ని ఇక్కడ కూడాను కంటిన్యూ చేస్తామని చెప్పని, అలాగే ఆ శిబిరంలో ఈ హాస్పిటల్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ కూడాను ఆ ఉచిత వైద్య శిబిరం ద్వారా అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే మన సమాజం కూడా ఎప్పుడైనా కానీ విద్య వైద్యపరంగా అభివృద్ధి చెందినప్పుడే మన సమాజం బాగా ముందుకెళ్తుందని చెప్పని తలించి
మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని కానీ అన్ని వైద్యాలను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ ఆ సర్వీసులు కూడాను యథావిధిగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసిన మన మంత్రివర్యులు పూజ్యులు శ్రీ అప్పలరాజు గారు, అలాగే మన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గారు, అలాగే మన రాష్ట్ర సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అలాగే మన మచిలీపట్నం నగర మేయర్ మోకా వెంకటేశ్వరం గారు, అలాగే మిగతా మన డిఐజీ రఘురామరెడ్డి గారు, మా మిత్రులు రఘురామరెడ్డి గారు, అలాగే ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ గారు, అనిల్ గారు, అలాగే మన విజయవాడ సెషన్ జడ్జి అయినటువంటి హరినారాయణ గారు, వీరందరూ కూడాను, అలాగే మిగతా మిత్రులందరూ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను మీ సహాయ సహకారాలు. అందరికీ నమస్కారము. మేము ఒంగోలు హైదరాబాద్లో యాక్చువల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము. అక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ చేశాము. తర్వాత ఒక 25 బెడెడ్ హాస్పిటల్ నుంచి అందరూ మీ సహకారాలతో మేము ఈ నూతన భవనాన్ని అనేది మేము నిర్మించుకోగలిగాము. మీ ఆదర అభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఒంగోలులోని మా అల్లుడైన చేపల వంశీకృష్ణ గారు కూతురు శాంతకుమారి గారు డాక్టర్స్ వారి సేవల్ని చిన్నగా మొదలుపెడుతూ దినాభివృద్ధి చేస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇందులో ఒక 5 వైద్యులను కూడా తీసుకోవడం జరిగింది. వారు వైద్యం జనం అందరూ మెచ్చినట్టుగా వారు చేయడం వల్ల కానీ, కరోనా టైంలో వారు అందించిన సహకారాన్ని కానీ ప్రజలందరూ మెచ్చుకుని వారి దగ్గర వైద్యం చేయించుకోవడం జరిగింది. ఇలాగే వీరి సేవలు ప్రజలందరికీ అందాలని, ఆ దేవుని చల్లని ఆశీస్సులు వీరికి ఉండాలని. తొలేకాదశి పండుగను పురస్కరించుకుని సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులచే బాబాగారి గురుచరిత్ర పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. చూడండి స్వామి, ఇంకా ఫోటో అవుతా తీసుకోండి. కొబ్బరికాయ తెచ్చి వాళ్ళు కొట్టేసుకుంటాడమ్మా. వస్త్రాలు वृक्षाल्य आत्मन्येन केशवाय स्वाहा केशवाय नमः नारायणाय स्वाहा नारायणाय नमः माधवाय स्वाहा माधवाय नमः गोविंदाय नमः मम उपात्त समस्त दुरितक्षय द्वारा श्री परमेश्वर वृद्धिस्य श्री परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री महाविष्णु आज्ञया प्रवर्तमानस्य
अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेत वराहकल्पे अनेन स्वस्तिश्री शुभकृत्नाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ आषाढवासरस्तु भानुवासर युक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण राजा సాయిరామ్. మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో 13/7/2022 గురు పౌర్ణమి సందర్భంగా 5 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గురుచరిత్ర పారాయణాన్ని సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. షిరిడిలో బాబా గారు ప్రతి ఒక్కరికి కూడా గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పేవారు. అదేవిధంగా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఈ గురు పౌర్ణమిలో భాగంగా ఈ యొక్క గురు చరిత్ర పారాయణాన్ని ఏర్పాటు చేశాం. దాదాపు 300 నుంచి 400 మంది దాకా వచ్చి గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు. ఈ గురుచరిత్ర పారాయణ పుస్తకాలన్నీ కూడా షిరిడిని తెప్పించి భక్తులకు ఇవ్వడం జరిగింది. పారాయణం అయిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆ పుస్తక ప్రసాదాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు అల్పాహారం కానీ వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు కానీ అన్నీ కూడా బాబా గారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ 5 రోజుల కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు కార్యక్రమాలు వచ్చి సంతపేట. ముఖ్యాంశాలు. అమ్మ రాజీనామా కోసమే వైసీపీ పార్టీ ప్లేనరీ. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకమైన కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో మెట్రో నగరాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీ ముందుకు వచ్చింది. ఎముకలు, కీళ్లు, నరాలు మరియు వెన్నెముక విభాగం నందు డాక్టర్ కె మనోజ్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ తో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎంనామ్స్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ గారిచే వెన్నుకు సమస్యలు మరియు ఆపరేషన్స్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, పీఆర్పీ థెరపీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఇల్లిజిరోస్ ఆపరేషన్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట మొదలగు సేవలతో పాటు యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు చేయబడును. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.